పుదీనా చట్నీ ఈ రోజుల్లో అందరికీ చాలా మంచిది. ఎందుకంటే పుదీనా క్యాలరీస్ బాగా తక్కువ. 100 గ్రాముల పుదీనా ఎంత 44 క్యాలరీలు, ఈ రేంజ్లోనే 40 క్యాలరీలు అట్లా ఉంటాయి అన్నమాట. అందుకని క్యాలరీస్ తక్కువ, న్యూట్రియంట్స్ ఎక్కువ, ఔషధ గుణాలు ఎక్కువ, సువాసన ఇవ్వటమే కాదు అనేక లాభాలు ఇస్తాయి. మరి ఈ పుదీనా పచ్చడి అనుకోండి, టిఫిన్స్తో పాటు తింటే ఈ బెనిఫిట్ వస్తుంది. పుదీనా ఎక్కువ వేడి చేయం కదా, ఊరికి ఒక 2 minutes 4 minutes అట్లా మగ్గిస్తే చాలు, పొయ్యి మీద అట్లా పెడితే చాలు మగ్గిపోతుంది. పుదీనా ఉడకాల్సిన అవసరం లేదు, అందులో ఉండే నీటితోనే మగ్గిపోతుంది. ఆకులు దగ్గరకు వచ్చేస్తాయి ఉడికినట్టు, వెంటనే దాన్ని రోటి పచ్చడిలా చేసేస్తారు. ఆ పుదీనా పచ్చడి పెరుగు కలిపి చేసుకుంటే చాలా మంచిది. అసలు చట్నీల్లోకి చాలా బాగుంటుంది పుదీనా చట్నీ పెరుగుతో చేస్తే. అందుకని ఇట్లా ట్రై చేసి పుదీనాను ఎక్కువ లోపలికి పంపడానికి ట్రై చేయండి. పుదీనా రోటి గట్టి పచ్చళ్ళు చేసుకోవచ్చు కావాలంటే. పుదీనా రసం తీసి